గోపాలపట్నం జీవీఎంసీ 89వ వార్డులోని కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా ఆళ్ల పైడిరాజు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ పశ్చిమ సమన్వయకర్త ఎంఎస్ఎంఈడీసీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ఆళ్ల పైడిరాజు చేత ప్రమాణ స్వీకారం చేయించి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు వివాదాలతో ఎన్నో ఏళ్లుగా ఈపీఏసీఎస్ మూతపడిందన్నారు. వివాదాలు సంపుకోవడంతో నూతన పాలకవర్గం ఏర్పాటైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్ రావు, 89వ వార్డు క్లస్టర్ అధ్యక్షుడు ఐటంశెట్టి రేణుకా గోపాలకృష్ణ, శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, అధ్యక్షులు, స్థానిక కుల సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సహకార బ్యాంకులు అన్నీ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. త్వరలోనే ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఎటువంటి సేవ లేకుండా మూలపడిపోయిన బ్యాంకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో నిత్యం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సాయం చేసే వ్యక్తి పైడిరాజు గారికి ఇవ్వాలని చెప్పి ఆళ్ల పైడిరాజు గారు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి ఆయన ఇమీడియట్గా దానికి ఆయన అంగీకరించి ఆయనకి రోజు నాడు అధ్యక్ష పదవి ఇచ్చి అలాగే డైరెక్టర్లు కూడా పెట్టి ఈరోజు ప్రజలకి మరి గతంలో కాకుండా మరి సుమారుగా 40 లక్షల రూపాయలు ఈరోజు ప్రజలకి వ్యక్తి అడారి ఆనంద్ కుమార్ గారు. ఆయన తాలూకా ఆశీస్సులతో ఈరోజు చైర్మన్ గా ఆయన పదవి స్వీకారం చేశారు. అడారి ఆనంద్ కుమార్ గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయన సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజల తాలూకా కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్ని తెలుసుకుంటూ వారు సంతోషంగా ఉండడానికి ఏం కావాలో అవసరమైతే అతను సొంత నిధులతో కూడా మనకి వెచ్చిస్తూ నిరంతరం మనతో ఉన్న వ్యక్తి అడారి ఆనంద్ కుమార్ గారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్తపాలెం గ్రామంలో ఈరోజు ఈ మన బ్యాంక్ అనేది 1939లో ఈ బ్యాంకుని ప్రతిపాదించారు పెద్దలు. అలాగే ఈ బ్యాంకు 1965 నుంచి రన్నింగ్లోకి వచ్చింది. 1965 నుంచి కూడా ఈ బ్యాంకుకి మంచి ప్రతిష్టలు ఉంది. అలాగే బ్యాంకు అనివార్య కారణాల వల్ల బ్యాంకు మూతపడడం జరిగింది కోర్టు వ్యవహారాలు. దీనికి మళ్ళీ ఆనంద్ కుమార్ గారు చొరవ తీసుకొని కోర్టు కేసులు తీయించి దీన్ని నన్ను మళ్ళీ అధ్యక్షుడిగా కూర్చోబెట్టి ఈ బ్యాంకుని బాగోగులు తీసుకురావాలని, రైతులకు అందుబాటులో ఉండాలని, అలాగే చిరు వ్యాపారాలు కూడా ఈ బ్యాంకు అందుబాటులోకి రావాలని అతను మంచి ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ గుర్తించి, అలాగే మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేసామని కూడా గుర్తింపు